టమాటా రేట్ మళ్లీ పెరిగింది. మదనపల్లె మార్కెట్లో కేజీ టమాటా 50 రూపాయలు దాటింది. ఇతర రాష్ట్రాల్లో వర్షాలకు పంట దిగుబడి తగ్గడమే కాదు, అక్కడ పండిన పంటకు తెగుళ్లు సోకాయి. దీంతో చిత్తూరు జిల్లా పండిన పంటకు డిమాండ్ పెరిగింది. అన్ సీజన్లో లాభాలు రుచి చూడడం రైతులకు ఊరటనిస్తోంది. పరిస్థితి ఇలానే ఉంటే టమోటా ధరలు మరింత పైపైకి వెళ్లే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో ఉన్న టమోటా మార్కెట్ ఆసియాలోనే అతిపెద్దది. చిత్తూరు జిల్లా నుంచే కాదు, తమిళనాడు, కర్ణాటక రైతులు కూడా ఇక్కడకు పంట తీసుకొచ్చి అమ్ముతారు. ముంబై, ఢిల్లీ, పలు ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారులు మదనపల్లి వచ్చి టమోటా కొంటారు. గడిచిన 3 నెలలు టమోటా ధర కిలో 10 నుంచి 20 రూపాయల మధ్యలోనే కొనసాగింది. పెట్టుబడైనా వస్తుందా అని రైతులు ఆవేదన చెందుతున్న సమయంలో అనూహ్యంగా మదనపల్లి మార్కెట్లో టమోటాకు డిమాండ్ పెరిగింది. ధర అమాంతం పుంజుకుంది. మొదటి రకం టమోటాలు కిలో 25 రూపాయల నుంచి ఒక్కసారిగా 50 రూపాయలకు చేరుకుంది. మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల రైతులతో పాటు కర్ణాటక రైతులు మొత్తం 200 టన్నుల కాయ తెచ్చారు. ఏ గ్రేడ్ టమోటా 50 రూపాయలకు అమ్ముడుపోయింది. రవాణా, కూలీ ఖర్చులు కలుపుకుని సాధారణ మార్కెట్లో 60 రూపాయలకు విక్రయిస్తున్నారు. పలమనేరు మార్కెట్లో 15 కిలోల బాక్స్ 900 రూపాయల వరకు పలికింది. 1150 రూపాయలు టాప్ పోతా ఉంది. దీనికి కారణము కాయలు దిగుబడి చాలా తక్కువ ఉంది. ఎందువల్లనంటే ఇప్పుడు ఈ అన్ సీజన్లో కోతలు సరిగా రావు. ఎకరాకి మామూలు సీజన్లో అయితే రోజు 100-150 బాక్సులు తెగేది, ఇప్పుడు 50-30 బాక్సులు దిగుతాయి. దానివల్ల రేటు అధికంగా ఉంది. కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలకు టమోటాకు తెగుళ్లు సోకాయి. ఆయా రాష్ట్రాల్లో పంట దిగుబడి తగ్గింది. అనంతపురం జిల్లాలో పంట సీజన్ ముగిసింది. చిత్తూరు జిల్లాలోనూ టమోటా దిగుబడి ప్రస్తుతం తగ్గింది. దీంతో భారీ ధర పలికింది. అన్ సీజన్లో రేటు రావడంతో రైతులు సంతోషపడుతున్నారు. బయట ఛత్తీస్గఢ్, రాయపూరు మరియు బీహారు ఇటు సైడ్ అంతా వర్షాల వల్ల టమాటా దెబ్బతినము. ఎందుకంటే ఆడ వర్షాలు పడకనుంటే ఆ సరుకు మదనపల్లి, ఇట్లా తమిళనాడు, కేరళ ఇలా వెళ్తూ ఉన్నింది. అక్కడ కూడా వర్షాలు పడి టమాటా దెబ్బతినడం వల్ల ఇక్కడ డిమాండ్ పెరిగింది. సీజన్లో లభించే టమోటా దిగుబడితో పోలిస్తే ఇప్పుడు 10% రావట్లేదని రైతులు చెబుతున్నారు. భారీగా సరుకు తగ్గడంతో టమోటా ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.